వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆడియో ఇప్పుడు సిక్కోలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టెక్కలి నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్వయంగా కార్యకర్తలకు చెప్తున్న ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టెక్కలి నియోజకవర్గంలో ఎక్కువ శాతం పంచాయతీలు టీడీపీ గెలుస్తుందని తెలిసింది. దీంతో నిమ్మాడ పంచాయతీలో కింజరాపు అప్పన్నతో నామినేషన్ వేయించాను అంటూ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఇదే అదనుగా అచ్చెన్నాయుడు స్వగ్రామంపై దాడి చేసి తిరిగి తనపై దాడి చేసినట్లు క్రియేట్ చేసి అచ్చెన్నాయుడును జైలుకు పంపించామని అన్నారు. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఎదుర్కొందామని ఆ డిమాండ్లో కింజరాపు అప్పానికి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది పెడితే ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్నాయుడికి జైల్లో పెట్టి తెలుగుదేశం క్యాడర్ అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మాయి డిప్యూటీసీని బయటకు వస్తే నీ అంత తెలుస్తామని చెప్పి రౌడీ షీట్ పెట్టి అరెస్ట్ చేయించి కోటబొమ్మాయి డిప్యూటీసీ అభ్యర్థి పూజా సత్యంకి ఆడికి లోపల పెట్టి తలుపులేసి బంధించి అలాగే టెక్కల్ డిప్యూటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగాం కూడా అలాగే చేసి 4 ఎంపీపీలు 4 డిప్యూటీసీలు 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు ఆయన లోపలేసి క్యాడర్ అందరినీ రిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయాలి లేదనుకుంటే కనబడకండి అనుకుంటే రౌడీజమే చేసాం.